Hi students, welcome back to our channel. ఈరోజు మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ గురించి చదువుకుందాం. ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఫ్లూయిడ్ అనేది 2 పార్ట్స్గా క్లాసిఫై అయింది. ఫస్ట్ది ఫ్లూయిడ్ స్టాటిక్స్, తర్వాత ఫ్లూయిడ్ డైనమిక్స్. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు దాని బిహేవియర్ గురించి తెలుసుకుంటాం. ఫ్లూయిడ్ బిహేవియర్ గురించి. ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉన్నప్పుడు దాని బిహేవియర్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఫ్లూయిడ్ డైనమిక్స్ కూడా 2 టైప్స్గా క్లాసిఫై అయ్యి ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ కైనెటిక్స్. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఫ్లూయిడ్ మోషన్లో ఉంది అన్నాను, అంటే మూవ్ అవుతా ఉంది. మూవ్ అవ్వడానికి ఏవైతే ఫోర్సెస్ రీజనో ఆ రీజన్ని కన్సిడర్ చేయకుండా తీసుకునే దాని బిహేవియర్ని తెలుసుకునేదాన్ని ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటారు. ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో వాటి గురించి కూడా కన్సిడర్ చేసి దాని బిహేవియర్ని స్టడీ చేయడాన్ని ఫ్లూయిడ్ కైనెటిక్స్ అంటారు. సో ఫ్లూయిడ్ డైనమిక్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పాను కదా, ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో వాటి గురించి తెలుసుకుంటామని, ఆ ఫోర్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూయిడ్ డైనమిక్స్ని ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్ అని కూడా అంటారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో. సో ఇప్పుడు చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, different types of forces, actually different types of forces act అవుతాయి అని చెప్పాను కదా. Forces acting on the fluid, causing the fluid to move అని, ఓకేనా? when the fluid is in motion అని రాద్దాం. when fluid is in motion. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. 6 టైప్స్ ఉంటాయి ఆల్మోస్ట్, ఓకేనా? ఫస్ట్ది మోస్ట్ కామన్, అంటే అన్నిట్లో కామన్గా ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్, ఓకేనా? గ్రావిటేషనల్ ఫోర్స్, దీన్ని FGతో డినోట్ చేస్తారు. FG. ఈ ఫోర్సెస్ అన్ని చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ఫోర్సెస్ అన్ని మనం ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే ఒక కంట్రోల్ వాల్యూమ్లో కన్సిడర్ చేస్తాం. ఆ కంట్రోల్ వాల్యూమ్, ఆ వాల్యూమ్ షేప్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ షేప్ అనమాట. స్క్వేర్ షేప్లో ఉంటుందని అజ్యూమ్ చేసుకుంటాం. చూడండి, స్క్వేర్ షేప్లో ఒక క్యూబ్ లాగా. దీని లెంత్, విడ్త్ అండ్ డెప్త్ ఆర్ హైట్ అన్నీ LLL సేమ్ ఉంటుంది అనమాట, ఓకేనా? ఇది ఫస్ట్ అజంప్షన్. ఈ ఫోర్సెస్ అన్ని మనం ఫోర్స్ టర్మ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ అజంప్షన్ ఇది. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది రెస్పాన్సిబుల్ దేని వల్ల అవుతుంది, ఇది ఎలా డెవలప్ అవుతుంది అంటే డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ వెయిట్ వల్ల మీకు తెలుసు కదా, వెయిట్ అంటే ఏంటి? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో అలా అనమాట, ఇక్కడ వెయిట్ వల్ల క్రియేట్ అయ్యే ఇది. సో మనకు తెలుసు F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ FG ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి. మనకి డెన్సిటీ అంటే ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనకు తెలుసు వాల్యూమ్ని ఇలా డినోట్ చేస్తారు, ఎందుకంటే ఈతో వెలాసిటీని కూడా డినోట్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్, అవునా కదా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం M ప్లేస్లో. ఏమవుతుందంటే రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ G, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడే చెప్పాను, వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ విడ్త్, లెంత్, హైట్ ఇంటూ లెంత్ అనుకుందాం. ఇక్కడ అన్ని కామన్ అని చెప్పాను కదా. సో ఇదేమవుతుంది? లెంత్ ఇంటూ లెంత్, మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంటూ లెంత్, అంటే ఇక్కడ వాల్యూమ్ వచ్చి L ఇంటూ L అవుతుంది, అంటే L క్యూబ్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు రో ఇంటూ L క్యూబ్ ఇంటూ G. సో FG ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L క్యూబ్ ఇంటూ G. ఇది ఫోర్స్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్, ఓకేనా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ ఫోర్స్ టర్మ్లో ఇలా రిజాల్వ్ అవుతుంది అనమాట. దీనికి మీరు యూనిట్స్ తీసుకుంటే యూనిట్ న్యూటన్స్లో ఉంటుంది. అన్నీ ఇప్పుడు డిస్కస్ చేసేవన్నీ న్యూటన్సే వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఫోర్స్ ఏంటంటే, నెక్స్ట్ ఫోర్స్ ఈజ్ విస్కస్ ఫోర్స్. విస్కస్ ఫోర్స్ అంటే ఫ్లూయిడ్కి విస్కాసిటీ ఉంటుంది కదా, ఆ విస్కాసిటీ అనేది రెస్పాన్సిబుల్. ఆ విస్కాసిటీ అనేది ఎక్కడ ఉంటుంది? 2 లేయర్స్ మధ్యలో ఉంటుంది. ఎవ్రీ 2 లేయర్స్ మధ్యలో ఉంటుంది విస్కాసిటీ. సో విస్కస్ ఫోర్స్ అంటారు. విస్కస్ ఫోర్స్ డినోటెడ్ బై FV, ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే
మనకు తెలుసు విస్కాసిటీ యూనిట్స్ అండి టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై కదా. సో ఇక్కడ మనం టౌ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, షియర్ ఫోర్స్ బై ఏరియా, అవునా కదా. చూడండి టౌ అంటే షియర్ ఫోర్స్ బై ఏరియా. మనం ఇప్పుడు అన్ని ఫోర్స్ టర్మ్లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టౌ ఇంటూ ఏరియా, అవునా కదా. సో ఇక్కడ మనం ఎఫ్విని ఎలా రాసుకోవచ్చు, టౌ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు, అవునా కదా. టౌ అంటే ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై. డియూ అంటే ఏంటి, వెలాసిటీ. డివై అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ లేయర్స్ ఆర్ టూ ప్లేట్స్. ఎక్కడైతే విస్కాసిటీ, ఆయిల్ విస్కాసిటీ మనం ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఇది ఏమవుతుందంటే లెంత్ అవుతుంది టర్మ్. ఇక్కడ ఏం రాస్తాం, మ్యూ ఇంటూ డియూ అని రాయకుండా వెలాసిటీ కాబట్టి వి బై ఎల్ అని రాస్తాం. మళ్ళీ ఏరియా అంటే ఇప్పుడే చెప్పాను కంట్రోల్ వాల్యూమ్ అని, ఎల్ ఇంటూ ఎల్ అవుతుంది, అంటే ఎల్ ఇంటూ ఎల్. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఏమని రాయొచ్చు, మ్యూ ఇంటూ వెలాసిటీ ఇంటూ లెంత్. సో విస్కస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ వెలాసిటీ ఇంటూ లెంత్. యూనిట్స్ ఫోర్స్ కాబట్టి న్యూటన్స్లోనే వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ ఏంటంటే చూడండి, ఇనర్షియా ఫోర్స్. ఇనర్షియా అంటే ఏంటని మీకు ఆల్రెడీ తెలుసు. ఇనర్షియా అనేది ఫ్లూయిడ్ మోషన్ అనేది రెసిస్ట్ చేసేదాన్ని ఇనర్షియా అంటారు, ఓకేనా. దీన్ని ఇంకొకటి ఏమంటారంటే టర్బులెంట్ ఫోర్స్ అంటారు, టర్బులెంట్ ఫోర్స్. సో ఎఫ్ఐ ఆర్ ఎఫ్టి రెండింటిలా డినోట్ చేస్తారనమాట. సో ఇది సింపుల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్తో, ఎందుకంటే ఇనర్షియానే కదా, ఇనర్షియా ఫోర్స్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్లోనే నుంచే డిరైవ్ అయింది ఇది ఈ ఈక్వేషన్. సో మాస్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో డిస్కస్ చేసాం, వాల్యూమ్ ఇంటూ రో ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా, డివి బై డిటి. డివి అంటే వెలాసిటీ, దాన్ని వీగానే తీసుకుంటాం, టైంని టీ అనుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్ అనుకుందాం, మన కంట్రోల్ వాల్యూమ్లో లెంతే కదా, ఇది ఎల్ఏ అవుతుంది కదా, మీటర్స్లోనే వస్తుంది కదా డిస్టెన్స్ అంటే. సో ఎల్ బై టీ, వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ. మనకి ఇక్కడ ఉండేది టీ కదా, టీ కావాలంటే ఏమవుతుంది, టీ అంటే తాగే టీ కాదు, ఈ టీ టైం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ లెంత్, ఓకేనా. ఈ టైం ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో ఆల్రెడీ వెలాసిటీ ఉంది, వెలాసిటీ బై టైం ప్లేస్లో ఏం చేస్తున్నాం, పీ ఇంటూ, ఒక్క నిమిషం ఉండండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై వి. ఇక్కడ మిస్టేక్ అయింది, ఒక్క నిమిషం. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎల్ బై వి కదా. ఈజ్ ఈక్వల్ బై, ఇక్కడ వెలాసిటీ ఉంది, ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ, అంతే, ఎల్ బై వి, ఓకేనా. చూడండి క్లియర్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్ ఇంటూ ఎల్, వాల్యూమ్ కదా, వాల్యూమ్ అంటే ఇది ఎల్ క్యూబ్ ఇంటూ రో ఇంటూ వెలాసిటీ బై ఎల్ బై వెలాసిటీ. ఇది న్యూమరేటర్కి వెళ్తుంది, ఇక్కడ ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రో ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ వి స్క్వేర్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ఐ ఆర్ ఎఫ్టి. ఇది ఇనర్షియా ఫోర్స్. నెక్స్ట్ చూడండి ఫోర్త్ది. నెక్స్ట్ ఫోర్స్ అనేది సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే చూడండి, ఎఫ్ఎస్తో డినోట్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఫ్లూయిడ్ వాటర్ బబుల్కి, వాటర్ డ్రాప్లెట్కి సర్ఫేస్ టెన్షన్ వల్ల స్పెరికల్ షేప్ వచ్చింది. సో దాని సర్కంఫరెన్స్ మీద సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుందని. సో ఆబ్వియస్గా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, మనకి సర్ఫేస్ టెన్షన్ సిగ్మాతో డినోట్ చేస్తారు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లెంత్, ఫోర్స్ బై లెంత్, న్యూటన్ పర్ మీటర్ యూనిట్స్, ఫోర్స్ బై లెంత్. సో ఈ ఫోర్సే మనకు కావాలి. ఇప్పుడు ఫోర్స్ కావాలంటే ఏమవుతుంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ లెంత్, సింపుల్, సిగ్మా ఇంటూ లెంత్.
అంతే దీనికి. నెక్స్ట్ ఫోర్స్ ఏమవుతుందంటే ఫిఫ్త్ ఫోర్స్ ప్రెషర్ ఫోర్స్ అన్నమాట. ఏం ఫోర్స్? ప్రెషర్ ఫోర్స్. ఫిఫ్త్ ఫోర్స్ denoted by FP. ఓకేనా? ఇది దేని వల్ల డెవలప్ అవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఇంటెన్సిటీ డెవలప్డ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఇంటెన్సిటీ. మీకు ఆల్రెడీ తెలుసు ప్రెషర్ ఇంటెన్సిటీ అంటే ఏంటో. సర్ఫేస్ టెన్షన్ చెప్పిన తర్వాత ప్రెషర్ వాటర్ డ్రాప్లెట్లో, తర్వాత లిక్విడ్ సిలిండ్రికల్ జెట్లో, ఆ తర్వాత గ్యాస్ బబుల్, ఇంకా 3 కేసెస్ చెప్పాను కదా సోప్ బబుల్ అని. ఆ కేసెస్లో స్పెల్లింగ్ ఒక నిమిషం. సో అవన్నీ చెప్పినప్పుడు ఆ డెల్టా పి ఫైండ్ అవుట్ చేసాం మనం. ఆ డెల్టా పిని డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఇంటెన్సిటీ. సో ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్గా డెల్టా పి ఇంటూ ప్రెషర్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి న్యూటన్ వస్తుంది? ఏరియాతో, అంటే ఎల్ స్క్వేర్తో, ఇంటూ ఎల్ స్క్వేర్ వేసేస్తాం ఇక్కడ. సో ఏంది దేనివల్ల ఇది డెవలప్ అయిందంటే డ్యూ టు డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఇంటెన్సిటీ. సో ఇన్ని ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ. ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ ఇదే లాస్ట్. దీన్ని ఎఫ్సితో డినోట్ చేస్తారు. సో ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ అంటే ఎబిలిటీ టు కంప్రెస్ అని చెప్పాను మీకు. ఇది దేనివల్ల డెవలప్ అవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది, ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో తగ్గిపోతుంది కాబట్టి మీకు బల్క్ మాడ్యులస్ అనే ఒక ప్రాపర్టీ గురించి చెప్పండి. K ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ డివి బై వి. ది వాల్యూమ్ కాబట్టి ఇలాగా డివి బై వి అని డినోట్ చేస్తాం. ఈ మైనస్ ఎందుకు వచ్చిందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెటీరియల్ ఉంది, ఒక ఎలాస్టిక్ మెటీరియల్ తీసుకోండి, కంప్రెస్ అయ్యేది మెటీరియల్ని ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? దాని వాల్యూమ్ అనేది ఇలా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మైనస్తో డినోట్ చేసామని చెప్పాను. కంప్రెసిబిలిటీ చెప్పేటప్పుడు బల్క్ మాడ్యులస్ గురించి చెప్పాను. సో ఈ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్రెషర్ ఇంటెన్సిటీ డిపిని డెల్టా పి అని కూడా అంటారు. డిపి అంటే చేంజ్ ఇన్ ప్రెషర్ అని. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? K ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా పి బై డెల్టా వి అన్న డివి అన్న ఒకటే, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఇది ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ నుంచి? K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా పి అని రాయొచ్చు కదా, అంటే చేంజ్ ఇన్ ప్రెషర్. బల్క్ మాడ్యులస్ అనేది చేంజ్ ఇన్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ నుంచి ఫోర్స్ తీసుకోవాలంటే సేమ్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు, మనం బల్క్ మాడ్యులస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోలేదు, ఎందుకంటే కంప్రెసిబిలిటీని బల్క్ మాడ్యులస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిరైవ్ చేశారనమాట. దాని డెఫినేషన్ కావచ్చు, దాని బిహేవియర్ కావచ్చు. సో బల్క్ మాడ్యులస్ Kకి యూనిట్స్ ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. K బల్క్ మాడ్యులస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా వస్తుంటుంది. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆబ్వియస్గా న్యూటన్ ఉంది. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఏరియాతో మల్టిప్లై చేయాలి, ఎల్ స్క్వేర్. సో ఇక్కడ రాద్దామా, ఇంటూ ఎల్ స్క్వేర్. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎల్ స్క్వేర్. సో ఇవన్నీ ఫోర్సెస్ రెస్పాన్సిబుల్ ఫార్ మోషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఈ ఫోర్సెస్ వల్ల ఫ్లూయిడ్కి ఫ్లో అనేది వస్తుంది. ఇంకా దీని తర్వాత మీకు టైప్స్ ఆఫ్ ఫ్లో గురించి చెప్పాలి. టైప్స్ ఆఫ్ ఫ్లో గురించి చెప్పాలంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ అది స్పెసిఫిక్గా చెప్పాలి మీకు. వీడియో లెంత్ అని ఒక్కటే కాదు, అది సపరేట్ కాన్సెప్ట్గా చెప్తే బాగుంటుంది. ఇది సపరేట్ కాన్సెప్ట్. సో మీకు దీని గురించి ఇంకా చెప్పాల్సిన చిన్న పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పటివరకు తెలుసుకునేది ఎఫ్జి ఎఫ్ఐ, అంటే నేను ఇలా గుర్తుపెట్టుకుంటాను, ఎఫ్జి ఎఫ్ఐ ఎఫ్వి ఎఫ్పి ఎఫ్ఎస్ ఎఫ్సి. సో మీకు సెకండ్ విస్కస్ ఫోర్స్ చెప్పాను. సో ప్యాటర్న్ నేను ఇలా గుర్తుపెట్టుకునేవాడిని, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. జిఐవి పిఎస్సి ఇలా గుర్తుపెట్టుకుని ఇన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయని. సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫోర్సెస్ అన్నీ ఆల్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఫ్లూయిడ్
ఆల్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఫ్లూయిడ్. దేన్ని బేస్ చేసుకొని డెవలప్ అయింది అంటే బేస్డ్ ఆన్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ని బేస్ చేసుకొని ఇది డిరైవ్ అయింది. అందుకే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అనే దాంట్లో నుంచే డిరైవ్ చేశాను మొత్తం ఫోర్స్ టర్మ్స్ అన్నీ. అండ్ ఇంకా మీరు తెలుసుకోవాల్సిన చిన్న పాయింట్ ఏంటంటే దీంట్లో ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాడు. డిరైవ్ చేసినప్పుడు ఒక్కొక్క సైంటిస్ట్ కావచ్చు, ఫిజిషియన్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఫోర్సెస్ని కన్సిడర్ చేయలేదు. ఒక్కొక్కరు కొన్ని ఫోర్సెస్ని నెగ్లెక్ట్ చేశారు. సో దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో అన్ని ఫోర్సెస్ని కన్సిడర్ చేశారు. ఓకేనా. దానిలో ఇంకొక విషయం మీరు చెప్పాలంటే ఏంటంటే అందరూ డిరైవ్ చేసినప్పుడు కూడా ఒక ఫోర్స్ మాత్రం ప్రతి ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో కామన్గా ఉంది. ప్రతి ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో కామన్గా ఉన్న ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్జీ లేకుండా ఏ ఈక్వేషన్ లేదు. సో దీంట్లో అన్ని ఎఫ్జీ ప్లస్ ఎఫ్ఐ ప్లస్ ఎఫ్బి ప్లస్ ఎఫ్పి ప్లస్ ఎఫ్ఎస్ ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకేనా. సెకండ్ వచ్చి రెనాల్డ్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అకార్డింగ్ టు రెనాల్డ్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఇతనేం చెప్పాడు, ఇతనేం కన్సిడర్ చేశారంటే 4 ఫోర్సెసే కన్సిడర్ చేశారు. ఎఫ్జీ ప్లస్ ఎఫ్ఐ అంటే ఇనర్షియా ఫోర్సు, విస్కస్ ఫోర్సు, ప్రెషర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకేనా. ఎం ఇంటూ ఏనే రాస్తానులే, ఎం ఇంటూ ఏ. నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక ఈక్వేషన్ ఉంది, నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్. వీళ్ళిద్దరు ఇతను ఏం కన్సిడర్ చేశారు అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అన్నిట్లో కామన్ కదా, విస్కస్ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్ మాత్రమే ఉంటాయని కన్సిడర్ చేశాడు ఆయన డిరైవ్ చేసిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో. నెక్స్ట్ ఐలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దీన్ని యూలర్ అంటారు చాలామంది, యూలర్ కాదు అది, ఐలర్. ఇతను 2 ఫోర్సెస్ కన్సిడర్ చేశారు, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ప్రెషర్ ఫోర్స్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇది దీని గురించి. సో ఫైనల్లీ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ ఫ్లూయిడ్ when the fluid is in motion. So gravitational force, inertia force, viscous force, pressure force, surface tension force, and finally force due to compressibility. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఫ్లూయిడ్ టైప్స్ ఆఫ్ ఫ్లో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లో ఉందనే దాని గురించి తెలుసుకుంటాం. సో బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా నేర్చుకోండి. ఇంకా మంచి కాన్సెప్ట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.